మనీలాల్ మనీలాల్ సింగ్ వర్సెస్ బోరాబాబు సింగ్ మనీలాల్ సింగ్ వర్సెస్ బోరాబాబు సింగ్ అంటే ఈయన మణిపూర్ ఎమ్మెల్యే, మణిపూర్ స్పీకర్. ఇది 1993లో జరిగినటువంటి కేసు. సేమ్ ఇట్లనే ఏదైతే 1993లో ఒక కేసు అయిందో కొంతమంది ఎమ్మెల్యేలు ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి మారారు. సేమ్ ఇట్లనే ప్రతిపక్షం పార్టీ నుంచి అధికార పార్టీలకు మారితే ఆ ఎమ్మెల్యేల మీద విచారణ ఆ ఎమ్మెల్యేల మీద అనర్హత పిటిషన్ వేయాలని చెప్పేసి మనీలాల్ సింగ్ పిటిషన్ వేసిండు. పిటిషన్ వేస్తే స్పీకర్ గారు పట్టించుకోలే. ఆయన అక్కడ నుంచి హైకోర్టుకు పోయిండు, స్పందించలే. అక్కడ నుంచి సుప్రీంకోర్టుకు పోయిండు. సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయ్యి సేమ్ ఇట్లనే 3 సార్లు నోటీసులు జారీ చేసింది. ఎవరికి? ఈ బోరాబాబు సింగ్కి స్పీకర్ గారికి 3 సార్లు నోటీసులు జారీ చేసింది. అయినా నాది కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి హోదా, నా నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమీక్షించేటువంటి అథారిటీ లేదు, అధికారం లేదు అని చెప్పేసి దాంతో ఈ బోరాబాబు సింగ్ సుప్రీంకోర్టు నోటీసులను బుటదాఖలు చేసిండు. పట్టించుకోలే. ఇది 1993లో జరిగినటువంటి కథ. ఇది సుప్రీంకోర్టులోనే జరిగింది. ఇప్పుడు ఈ కేసుని ఇలా బీఆర్ఎస్ తరపున వాదిస్తున్నటువంటి న్యాయవాదులు సుప్రీంకోర్టు ముందుకు తీసుకురాబోతా ఉన్నారు. వాదిస్తే ఈయన పట్టించుకోలేదు. 3 సార్లు నోటీసులు ఇచ్చినా కానీ పట్టించుకోకపోతే చివరికి సుప్రీంకోర్టు సీరియస్ అయ్యి ఆయన మీద ఏమేమి ఎలిగేషన్ అయింది తెలుసా? కోర్టు ధిక్కరణ, ఉద్దేశపూర్వకంగానే కోర్టును ధిక్కరించడము, ఈయన రాజ్యాంగబద్ధమైనటువంటి హోదాలో ఉండి దాన్ని ఇమ్యూనిటీ పవర్ లెక్క వాడుకొని ఈయన కావాలని చేస్తున్నాడు కాబట్టి ఈయన నేరపూరితమైనటువంటి వ్యక్తి అని చెప్పేసి చివరకు ఈయనని రాజీనామా చేసేయాలి నువ్వు స్పీకర్ పదవికి అని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసి దాంతోపాటు ఈ స్పీకర్ తీసుకొచ్చి సుప్రీంకోర్టులో నిలబెట్టింది. సుప్రీంకోర్టులో ఏమంటారు డైరెక్ట్గా వచ్చి ఆయన హాజరయ్యింది. సుప్రీంకోర్టుకి హాజరు కావాల్సి వచ్చింది. కాబట్టి స్పీకర్ గారికి మరి మన గడ్డం ప్రసాద్ గారికి నిన్న మొత్తము మామూలుగా ఆవేశంతో లేరు వారు. సో కాబట్టి ఈ రాజ్యాంగం, ఈ ప్రజాస్వామ్యంలో నేను గతంలో కూడా చెప్పిన చాలాసార్లు, ఈ ప్రజాస్వామ్యంలో, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో మనకు ప్రతి ఒక్కరిని ప్రశ్నించే హక్కు ఉన్నది. ఈవెన్ స్పీకర్ అయినా సరే, స్పీకర్ చైర్ని తప్పు పట్టొద్దు మనం, కానీ స్పీకర్గా కూర్చున్నటువంటి వ్యక్తి తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టొచ్చు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టొచ్చు, స్పీకర్ చైర్ని, స్పీకర్ పదవిని, స్పీకర్ని కాదు. నిర్ణయం వేరు, స్పీకర్ వేరు. ఆ నిర్ణయము ఒక వర్గానికి అన్యాయం చేసే విధంగా పక్షపాత ధోరణితో ఉన్నప్పుడు 100% దాన్ని తప్పు పట్టవచ్చును. దానికెందుకు? కోర్టు తీర్పులను మనం తప్పు పట్టమా? కోర్టును తప్పు పట్టం, కోర్టు తీర్పును తప్పు పడతాం. హైకోర్టు తీర్పు మనకు నచ్చకపోతే, కింది స్థాయి కోర్టు, జిల్లా కోర్టు తీర్పు మనకు అనుకూలంగా రాకపోతే ఆ తీర్పును తప్పు పడుతూ మనం పైకోర్టుకు పోతాం. అక్కడ తీర్పు చక్కగా రాకపోతే దాన్ని తప్పు పడుతూ హైకోర్టుకు పోతాం. అక్కడి నుంచి సుప్రీంకోర్టుకు పోతాం. సుప్రీంకోర్టులో సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్, రాజ్యాంగ ధర్మాసనము, ఇలా రకరకాల బెంచులు, రకరకాల అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కోర్టును తప్పు పట్టలేం, బట్ కోర్టు తీర్పును తప్పు పట్టొచ్చు. సో కాబట్టి స్పీకర్ గారి నిర్ణయాన్ని తప్పు పట్టొచ్చు 100%, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. స్పీకర్ గారిని గౌరవించాలి, స్పీకర్ చైర్ని అనేటువంటి దాన్ని తప్పు పట్టకూడదు, అది గౌరవించాలి. అది మ్యాండేటరీ కూడా ఏం కాదు. సో కాబట్టి స్పీకర్ గారు ఏదో నేను చెప్పిందే అది ఫైనల్ అన్నట్టుగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. దట్స్ నాట్ కరెక్ట్. సో స్పీకర్ గారు 100కు 200% స్పీకర్ గారు 100కు 200% పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ ఉన్నారు. నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి సంఘటన దానికి నిదర్శనం. ఇట్లా బోరాబాబు సింగ్ని ఏ రకంగా అయితే మీరు గూగుల్లో కూడా కొట్టి చూడండి, కావాలంటే కేసు వస్తుంది. ఇక్కడ గూగుల్లో కొట్టి చూసినా కానీ ఇక్కడ వస్తుంది చూడండి. ఇగో మనీలాల్ సింగ్ వర్సెస్ బోరాబాబు సుప్రీంకోర్టు. ఇగో మనీలాల్ సింగ్ వర్సెస్ బోరాబాబు సింగ్ కామెంటరీ. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ క్లియర్గా ఉంది. ఇక్కడ
ఇక్కడ క్లియర్గా ఉన్నది, ఈయనని తీసుకొచ్చి సుప్రీం కోర్టు ముందు నిలబెట్టిరు. ఇగో అపీరెన్స్ సుప్రీం కోర్టు ముందు నిలబెట్టిర్రు. సో కాబట్టి అనుకుంటున్నారు నాకేదో అయిపోతుంది, నేనే సుప్రీంకోర్టు న్యాయవాది కంటే, న్యాయస్థానం కంటే నాదే ఎక్కువ పవర్ అని చెప్పేసి కొంతమంది కళ్ళలో ఉన్నట్టున్నారు. ఆ కళ్ళన్నీ కూడా కరెక్ట్గా ఇంకా తేల్తాయి. ఆ మబ్బులన్నీ కూడా తొందరలోనే పోయేటువంటి ప్రమాదం, అవకాశం కూడా ఉన్నది. సో కాబట్టి దీంతో పాటు ఇలా కోర్టు వాదనలు చాలా ఆసక్తికరంగా జరగబోతా ఉన్నాయి మిత్రులారా, చాలా ఆసక్తికరంగా జరగబోతా ఉన్నాయి. ముందు స్పీకరు ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదు, ఆ కౌంటర్ దాఖలు చేయకపోవడానికి కారణం ఏంటి, దాన్ని స్పీకర్ చేసినటువంటి అలసత్వాన్ని, నిర్లక్ష్యాన్ని కోర్టు ధిక్కారం కింద తీసుకోబోతుందా సుప్రీంకోర్టు, కావాలనే ఉద్దేశపూర్వకంగానే నోటీసులను పక్కన పెట్టే విధంగా తీసుకోబోతుందా, ఎట్లా తీసుకోబోతా ఉన్నది, జస్టిస్ గవాయ్ గారు ఏ రకంగా దాన్ని స్వీకరిస్తారు, ఇప్పుడు వీళ్ళ తరఫు న్యాయవాది ఏ రకంగా మాట్లాడతారు, ఇవన్నీ కూడా చాలా ఆసక్తికరంగా ఉండబోతా ఉన్నాయి. ఇవాళ 10:30 ఉదయము 10:30 ఇంకొక కొన్ని గంటల లోపల, ఇంకో 2 గంటల లోపల ఫస్ట్ ఐటమ్ కింద కోర్టు నెంబర్ 2లో ఈ కేసు విచారణ జరగబోతా ఉన్నది. ఏమైతుంది, ఏ రకంగా జరగబోతుంది, స్పీకర్ నిర్ణయాన్ని ఎట్లా వాళ్ళు సుప్రీంకోర్టు తీసుకుంటుంది అనేది చూడాలి. ఏదేమైనా చాలా ఆసక్తికరమైనటువంటి వాదనలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఫైనల్ హియరింగ్ కూడా ఇవాళ జరుగుతుంది. జడ్జిమెంట్ మేబీ వస్తే రావచ్చు, లేకపోతే తీర్పు రిజర్వ్ పెట్టేసి తర్వాత ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి. దిసభ్య ధర్మాసనం చాలా ఆసక్తికరమైనటువంటి వాదనలు వినిపించబోతా ఉన్నది.